అమ్మ పూర్వం చూసుకుంటే చిన్న ఏజ్‌లోనే మ్యారేజ్ అయ్యేది. మ్యారేజ్ అయిన ఒక 1 ఇయర్‌కి పిల్లలు అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటామని, ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత కూడా చేసుకునే వాళ్ళున్నారు. హ్మ్. ఇప్పుడు చూసుకుంటే పెళ్ళైనంక ఒక 10 సంవత్సరాలకు, 15 సంవత్సరాలకు పిల్లలు అయితున్నారు కదమ్మా! హ్మ్. అంటే పిల్లలు కాడానికి ఏమన్నా పూజలున్నాయా అమ్మ మరి? ఏంటంటే ఎక్కువ ఇప్పుడు అబ్బాయిలు ఫోన్ యూస్ చేస్తారు. హ్మ్. రేడియేషన్ ప్రభావాలు గానీ, హ్మ్. వ్యవసాయ ఉత్పత్తులు గూడా మనకు ఒరిజినల్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది? ఇంతకుముందయితే ఇంట్లోనే భోజనం చేసేవాళ్ళం. హ్మ్. హోటల్ ఫుడ్‌కి బాగా అలవాటు పడుతున్నారు గదా! అవును. ఎందుకు ఈ హోటల్ ఫుడ్‌కి అలవాటు పడుతున్నారంటే సరైన కుటుంబ వ్యవస్థ. ఇంట్లో ఆడవాళ్ళు వంట చేస్తుంటే, "ఆ! నువ్వేం చేస్తావు ఖాళీగా ఇంట్లో ఉంటున్నావు గదా!" అన్నారు. హ్మ్. ఇప్పుడు ఆడవాళ్ళు జాబ్ చేస్తుంటే అందరి హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. అవును. లేడీ బయట ఫుడ్డే తినాలి. హ్మ్. జెంటు బయట ఫుడ్డే హ్మ్. తినాలి. ఇంట్లో పిల్లలకి బయట బయట ఫుడ్డే ఫుడ్ తినాలి. పెట్టాలి. హ్మ్. అప్పుడేమవుతుంది ఇంట్లో నలుగురి హెల్త్‌లో ప్రాబ్లమ్ అయిపోతుంది. హ్మ్. తర్వాత తర్వాత జనరేషన్ ఏముంటుంది? మగవాళ్ళకి పిల్లల్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఓకే. సిగరెట్స్, డ్రగ్స్ వీటికి అలవాటు పడిపోతున్నారు. హ్మ్. ఎక్కువ మంది అమ్మాయిలకు అలవాటు పడిపోతున్నారు. హ్మ్. ఈ సెక్సువల్ రిలేషన్‌షిప్స్ అనేది 10థ్ నుంచే స్టార్ట్ జేసేస్తున్నారు. ఇంగ హ్మ్. అతను 30 ఏళ్ళకో, 40 ఏళ్ళకో పెళ్లి చేసుకుంటే ఇంకా పునరుత్పత్తి అనేది ఎక్కడ జరుగుతుంది? హ్మ్. కాబట్టి బ్రహ్మచర్యం అనేది పాటించాలి ప్రతి ఒక్కరు. ఓకే. బ్రహ్మచర్యం పాటించినప్పుడు అతనికి పిల్లలు ఉత్పత్తి చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. ఇంకా 30లు, 40లు దాటాక పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇంకా లేడీస్‌కైతే పీసీఓడీలు హ్మ్. ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? ఇంట్లో వంట చేసుకొని తినేవాళ్ళు లేరు. ఒకటి. ఓకే. అందరూ జాబ్స్ చేస్తుంటే హెల్త్ ఎవరు పట్టించుకుంటారు? హ్మ్. మన జనరేషన్‌లో అయితే మన మమ్మీస్ పెట్టారు మన అమ్మలు. హ్మ్. బాగా పెట్టేవాళ్ళు. ఇంట్లోనే వండి వండి హ్మ్. తిను 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 అని పక్కన కూర్చొని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పెడుతున్నారు అంతగా? అవును. కాబట్టి పర్సనల్ కేర్ ఇంట్లో వైఫ్ పిల్లల కేరు తిన హెల్త్ చూసుకుంటుంటే భర్త సంపాదించాలి. ఓకే. లేకుంటే భార్య సంపాదిస్తున్నా భర్త చేయాలి. అంటే ఇద్దరు వర్క్ హ్మ్. చేసుకోవడంలో తప్పు లేదు. ఓకే. ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు ఇద్దరు పని చేసుకుంటే ఏం ఏం తప్పుంటుంది? హ్మ్. కాబట్టి కొన్ని సామాజిక కారణాలు, కొన్ని సాంస్కృతిక సాంప్రదాయానికి సంబంధించినటువంటి కారణాలు, కొంతమంది అదర్ ఇన్‌ఫ్లుయెన్స్‌ల వల్ల ఇక్కడ పునరుత్పత్తి అనేది తగ్గిపోతుంది ఓకే. మగవాళ్ళలో. కొన్ని రకాలైన హ్యాబిట్స్ అందుకే కొంచెం దైవము, పెద్దవాళ్ళు, కుటుంబ వ్యవస్థ విలువలు తగ్గిపోతున్నాయి కదా సొసైటీలో. మైక్రో ఫ్యామిలీస్ అయినాయి. ఇప్పుడు లివింగ్ రిలేషన్‌షిప్ వచ్చాయి. హ్మ్. కాబట్టి ఇంకా ఎవరిది వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. ఎవరు చెప్తే ఎవరు వింటున్నారు? మీరేంటి మాకు చెప్పేది? హ్మ్. ఎవరు చెప్పినా ఎవరు వినరు. నువ్వేంటి అవును. నాకు చెప్పేది అంటారు.